స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఓంకార్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ సార్. సో నేను ఇవాళ ఆ ఫోన్పే స్కానర్ను అలాగే దానికి సంబంధించిన స్పీకరు పర్చేస్ చేసి తీసుకురావడం జరిగింది. అయితే ఇది నేను ఎందుకు కొన్నాను, దీని వెనకాల ఉండే కారణం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. అయితే అంతకు ముందుగా ఈ బాక్స్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. ఈ స్పీకర్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని నేను అన్బాక్సింగ్ చేస్తాను. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఫోన్పే స్పీకర్ బాక్స్ ఏదైతే ఉందో, అంటే ఈ స్కానర్ స్పీకర్ బాక్స్ ఏదైతే ఉందో అన్బాక్సింగ్ చేసి ఇందులో ఏమేమి వచ్చాయో మనం తెలుసుకోబోతున్నాం. రెడీ చేసేద్దాం. ఇప్పుడు ఇది ఇలా చూస్తున్నారు కదా, ఫ్లిప్కార్ట్ ద్వారా నేను దీన్ని తెప్పించడం జరిగింది. నేను ఒక షాప్ లొకేషన్ ద్వారా ఇది స్కానర్ అనేది తీసుకున్నాను. అయితే వాళ్ళు ఏం చేశారంటే అదే షాప్ లొకేషన్కి వచ్చారనమాట. అప్పుడు నేను మా డ్రైవర్ని పంపించి ఓటీపీ చెప్పి వాళ్ళ షాప్లోనే దీన్ని ఉంచి వెళ్ళారు. అప్పుడు మా డ్రైవర్ని పంపించడం ద్వారా ఇది నా దగ్గరికి వచ్చి చేరింది. ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఏమున్నాయనేది చూస్తున్నా. కొంచెం లేట్ అవుతుంది, లెంత్ అయినా మీరు ఏమనుకోకండి. ఓకే, నేనైతే తీస్తున్నాను. ఇది ఇలాగైతే ఉంది, తీస్తున్నా. రైట్, ఈ భారత్ పేకి సంబంధించిన బాక్స్ అన్నమాట ఇది. యాక్చువల్గా భారత్ పే స్కానర్ మాత్రం తీసుకుంటే మనకి ఏం జరుగుతుందంటే దానికి పెద్దగా అమౌంట్ పడదు. అంటే పర్చేస్ చేయకపోతే మనకి అమౌంట్ అనేది తక్కువ పడుతుంది. అయితే మనం ఈ స్కానర్ బాక్స్ అనేది చూడటం వల్ల మనకి ఏమైందంటే 300 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. యా, ఇది కరెక్ట్. ఓపెన్ చేశాం. ఇందులో ఏమిచ్చాడు, ఒక సి టైప్ ఛార్జర్ ఇచ్చాడు. తర్వాత మాన్యువల్, అంటే మాన్యువల్గా దీన్ని ఎలా వాడుకోవాలో చెప్పడం జరిగింది. అంటే దీంట్లో మనము మాన్యువల్గా అంటే ఏ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇందులో ఉంటాయన్నమాట ఈ స్లిప్లో. సో ఇకపోతే దీన్ని చూద్దాం. ఇప్పుడు ఏదో ఇచ్చాడు, దీన్ని ఇలా పెట్టి ఇచ్చాడా. ఓకే, ఇది నిజమైన బాక్స్ అండి. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ స్విచెస్ అన్నీ ఉన్నాయి, ఇచ్చాడు. సో దీన్ని ఛార్జ్ చేస్తే, అంటే దీన్ని పెట్టుకోవడానికి, అంటే ఇది మనకి వచ్చే చూపించు. సారీ, దీన్ని ఎవరైనా మనకి స్కాన్ చేస్తారు కదా, స్కాన్ చేసి అమౌంట్ వేసినప్పుడు ఎంత అమౌంట్ పడింది అనేది ఈ స్పీకర్ బాక్స్ ద్వారా మనకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో దీనికి ఈ ఛార్జర్ ఏదైతే ఉందో, ఛార్జర్ ఎక్కడబ్బా, ఈ ఛార్జర్ ఏదైతే ఉందో ఈ ఛార్జర్ని ప్రతిరోజు కాసేపు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఛార్జర్ ద్వారా ఈ ఛార్జ్ చేసి పెట్టుకుంటే మనకి వచ్చే ప్రతి ట్రాన్సాక్షను స్పీకర్లో ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. అందుకని ఈ ఛార్జర్ ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇంకొక మాట ఫ్రెండ్స్, నేను త్వరలోనే ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందనేది కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఎక్కువ కామెంట్స్ ఏ బిజినెస్ మీద అయితే వస్తాయో
ఆ బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. దానికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. హైక్ అనే ఆప్షన్ వస్తే దయచేసి హైక్ కూడా ఇవ్వండి. చూస్తానండి ఎంతమంది హైక్ ఇస్తారు ఏంటి అనేది. ఇదే సబ్జెక్ట్ మీద ఇంకొక వీడియో కూడా నేను మీకు చేస్తాను. అంటే ఇది కొనడానికి ఎలా స్టార్ట్ చేశాను, అంటే ఇది కొనడానికి ఏం చేస్తే అప్లై చేస్తే ఇది వచ్చింది, సో ఏంటి అనే అన్ని వివరాలు తదుపరి వీడియోలో మీకు నేను అన్నీ చెప్తాను. సో అంతవరకు నా వీడియోని చూస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, కామెంట్ అండ్ షేర్ చేస్తూ ఉండండి. సో ఈ వీడియో ఇంతేనండి. మరలా తిరిగి మరొక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. బస్ ఆఫ్ చేసి